హాయ్ వెల్కమ్ టు ఇన్సూరెన్స్ గెలాక్సీ. ఇప్పుడు ధరల పెరుగుదల బాగా పెరిగిపోయాయని చెప్పుకోవచ్చు. అది ముఖ్యంగా మన దేశంలో ఈ ధరల పెరుగుదల అనేది మరీ ఎక్కువగా ఉంది. సో సాధారణ విషయాల కంటే కూడా ఎడ్యుకేషన్, వైద్య ఖర్చుల్లో ఈ ధరల పెరుగుదల అనేది ఎక్కువగా ఉంది. సో మనకి ధరల పెరుగుదల ఎందుకు వస్తుంది? ముఖ్యంగా ద్రవ్యోల్బణం. మనకి ఎప్పుడైతే సప్లై తక్కువైపోతుందో ఈ ధరల పెరుగుదల అనేది కూడా ఎక్కువగా పెరిగిపోతుంది. సో ఈ వీడియోలో మనం హాస్పిటల్ ఖర్చులు అసలు ఎందుకు పెరుగుతున్నాయి అనే చూసుకునే ముందు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ నా ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సపోర్ట్ చేయండి. ఈ వీడియోలను వైరల్ చేస్తే మరి ఎక్కువ మందికి తెలిసేలాగా అవకాశం ఉంటుంది. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తాను, సబ్స్క్రైబ్ చేయండి. మనం ఒకసారి టాపిక్లోకి వెళ్ళామంటే హాస్పిటల్ ఖర్చులు ఎందుకు పెరుగుతున్నాయి? సామాన్య మానవుడు ఈ రోజుల్లో విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటున్నాడు. ఎగ్జాంపుల్గా హాస్పిటల్లో ఒకప్పుడు సర్జరీ అంటే ఓన్లీ కుటుంబ నియంత్రణ సర్జరీ మాత్రమే ఉండేది. కుటుంబ నియంత్రణ సర్జరీ కోసం హాస్పిటల్లో మనం చేయించుకున్నప్పుడు ఏవో 2-3 స్టిచ్చెస్ పడతాయి, అంతే తప్ప ఎక్కువ పడేవి కాదు. దాన్నే ఓపెన్ సర్జరీ అంటారు. ఆ సర్జరీ చేయించుకున్నప్పుడు ఏముందండి, 2 నెలలు 3 నెలలు రెస్ట్ తీసుకుంటారు, మళ్ళీ తర్వాత హ్యాపీగా ఫిట్గా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు సపోజ్ హాస్పిటల్లో సర్జరీ చేయించుకోవాలనుకుంటే ల్యాప్రోస్కోపీ సర్జరీ కావాలని, మళ్ళీ సర్జరీ అయిన వెంటనే నేను నా డ్యూటీకి వెళ్ళాలి, నేను లేచి తిరగాలి, 4-5 రోజుల్లో మళ్ళీ నేను ఎప్పటిలాగే ఉండాలి అని కోరుకునే మనస్తత్వం మనలో ఏర్పడింది. ఇది ఒక ట్రీట్మెంట్లో కూడా మనం ఒక విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటూ ఉన్నాం. అలాంటప్పుడు ఓపెన్ సర్జరీకి ఈ ల్యాప్రోస్కోప్ సర్జరీకి డిఫరెంట్ ఏంటంటే, అదంటే 2-3 స్టిచ్చెస్ చేస్తారు. ఈ ల్యాప్రోస్కోప్ సర్జరీ లేదంటే స్టిచ్చెస్ ఏమీ పడకుండా ఏదో చిన్న సూదితోటి మనకి ఒంటి మీద, బాడీ మీద ఎక్కువ గాయం అనేది ఏర్పడకుండా సర్జరీ చేసేస్తారు. ఈ సర్జరీకి కావాల్సిన మిషన్ చాలా కాస్ట్లీగా ఉంటుంది హాస్పిటల్లో. మనం ఎప్పుడైతే కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ని కావాలని కోరుకుంటామో ఆ పదంలోనే ఉంది కార్పొరేట్ అని. అలాంటప్పుడు మనకి ధరలు అనేవి ఎలా ఉంటాయో మీరు ఆలోచించుకోవచ్చు. మనకి కార్పొరేట్ హాస్పిటల్లో అలాంటి మిషన్లు వాడే హాస్పిటల్ వాళ్ళు కోట్లు పెట్టి, లక్షలు పెట్టి ఆ మిషన్లు తీసుకొచ్చి పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల దాని మీద పడే ఖర్చు, ఆ మిషన్ మీద వాళ్ళకి పడిన ఖర్చు అంతా పేషెంట్ బిల్లు మీదే పడుతుంది. హాస్పిటల్లో ఖర్చు పెరగడానికి ఇది ఒక కారణమని మనం గమనించవచ్చు. తర్వాత రెగ్యులర్గా హైపర్ టెన్షన్ పేషెంట్లు కానీ, షుగర్ పేషెంట్లు కానీ వాడే మెడిసిన్ వాళ్ళు ఎంతో మొత్తం అమౌంట్ చెల్లించి రెగ్యులర్గా మెడిసిన్ వాడుతూ ఉంటారు. ఆ మెడిసిన్కి కావాల్సినటువంటి రా మెటీరియల్ ఏదైతే ఉందో అది మన దేశంలో చాలా తక్కువ ఉంది. ఆ రా మెటీరియల్ని వేరే కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉంటారు. ఎక్స్పోర్ట్ చేసిన దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఎంతో ఖర్చు చేస్తారు. ట్రాన్స్పోర్ట్ చేసిన తర్వాత దాన్ని స్టోర్ చేయడానికి కూడా చాలా ఖర్చు అవుతుంది. స్టోర్ చేసిన తర్వాత దాన్ని ప్రాసెస్ చేయడానికి ఇంకా చాలా ఖర్చు అవుతుంది. మనం వాడే మెడిసిన్లో హాస్పిటల్ ధరలు పెరగడానికి ఇది ఒక రీజన్ అని మనం గట్టిగా ఆలోచించవచ్చు. ఈ సప్లై అనేది తగ్గిపోవడం వల్లనే మనకి 100% ఈ ధరల పెరుగుదలని మనం గమనించవచ్చు. తర్వాత వెళ్తే మన దేశ జనాభా ఎంత ఉందో మనందరికీ తెలుసు. మన దేశ జనాభాకి సరిపడేంత డాక్టర్లు కూడా అందుబాటులో లేరు. మన జనాభాకి సరిపోయిన డాక్టర్లు 100%గా లేరని మనకి కోవిడ్ టైంలో మనందరికీ తెలుసు. అలాగే మన దేశంలో మన వైద్య కాలేజీలు, మెడికల్ కాలేజీలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎప్పుడైతే మెడికల్ కాలేజీలు అనేవి పెరుగుతాయో డాక్టర్స్ సంఖ్య అనేది కూడా పెరుగుతూ ఉంది. అప్పుడు మనకి వైద్య ఖర్చులు అనేవి తక్కువగా ఉంటాయి. డాక్టర్స్ తక్కువ, కాలేజీలు తక్కువ, వైద్య కాలేజీలు, మెడికల్ కాలేజీలు తక్కువ ఉండేసరికి
డాక్టర్ సప్లై కూడా తక్కువగానే ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే డాక్టర్స్ డిమాండ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అప్పుడు ఆటోమేటిక్గా హాస్పిటల్ ధరలు పెరగడానికి ఇదొక రీజన్ అని మనం గమనించవచ్చు. ఎప్పుడైతే హాస్పిటల్లో వర్క్ ఫోర్స్ అనేది తక్కువగా ఉంటుందో మనకి ఆటోమేటిక్గా ధరల పెరుగుదల అనేవి మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ మనం కోవిడ్లో ఎక్స్పీరియన్స్ చేసాము, అది అందరికీ తెలిసిందే. అదొక ఎగ్జాంపుల్ మనం ఎప్పటికీ చెప్పుకోగలం. అలాగే కొత్త కొత్త రోగాలు రావడం, క్యాన్సర్ రేటింగ్ అయితే ఆల్రెడీ మీరు ఒకసారి గూగుల్లో చెక్ చేసుకోండి. ఎంత రేషియో ఉందన్నది నేను చెప్పడం కంటే కూడా మీరు ఓన్గా ఒక్కసారి గూగుల్లో చెక్ చేసి చూసుకోండి. తర్వాత అవయవాల మార్పిడి, ఇలాంటి పెద్ద పెద్ద వాటికి ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే ఎంత అమౌంట్ అవుతుందో కార్పొరేట్ హాస్పిటల్లో ఒకసారి ఆలోచించండి. ముఖ్యంగా అన్ని విషయాలలో మానవుడు ఈ రోజుల్లో విలాసవంతమైన జీవితాన్ని కోరుకోవటం వల్లే మనకి ధరల పెరుగుదల అనేవి పెరుగుతూనే ఉన్నాయి. అలాగే ద్రవ్యోల్బణం సప్లై అనేది తగ్గినప్పుడు కూడా మన ధరల పెరుగుదల పెరుగుతున్నాయని మనం గమనించవచ్చు. మనం చెప్పుకున్నట్టుగా ముందుగా హాస్పిటల్ ధరలు పెరగడానికి ఇవన్నీ ఒక కారణాలని మనం గమనించవచ్చు. సో ఒక వ్యక్తి ఫైనాన్షియల్గా బలంగా లేనప్పుడు మాత్రమే వైద్య ఖర్చులని ఫేస్ చేయలేకపోతున్నాడు. ఎవరైతే ఫైనాన్షియల్గా బలంగా ఉంటారో వాళ్ళు మాత్రమే వైద్య ఖర్చులని భరించగలుగుతారు. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది రేట్స్ కూడా ప్రీమియం చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఇవి మన మెడికల్కి అయ్యే ట్రీట్మెంట్ అమౌంట్ పెద్ద మొత్తం మీద బీమా కంపెనీ మీద భారం పడుతుంది. సో అందుకని ప్రీమియం రేట్స్ అనేవి కూడా పెరుగుతూ ఉన్నాయి. సో దయచేసి తొందరగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి. నా యూట్యూబ్ డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది. కంపల్సరీ ఒక మంచి క్యాష్లెస్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ప్లాన్ అనేది మీకు నేను చెప్తాను. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ముహూర్తాలు అవసరం లేదండి. ఈరోజే తీసుకోండి, ఇప్పుడే తీసుకోండి. అది కూడా తక్కువ వయసులో ఉన్నప్పుడు మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ త్వరగా తీసుకోండి. ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ప్రీమియం అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి. తక్కువ వయసులో ఉన్నప్పుడు మాత్రమే ప్రీమియం రేట్స్ చాలా తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా తక్కువ వయసులో ఉన్నప్పుడు మాత్రం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో ఒక పర్సన్ 75,000 75,000 వరకు బెనిఫిట్ పొందవచ్చు. అదేలా అంటే సెక్షన్ 80D ఇది వర్తిస్తుంది. సో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల 75,000 వరకు బెనిఫిట్ను పొందండి. హెల్త్ ఇన్సూరెన్స్ మీ ఫ్యామిలీ వరకే ఇస్తారండి. మీకు, మీ వైఫ్కి, మీ పిల్లలకి. దాన్ని ఫ్యామిలీ ఫ్లోటర్ అంటారు. కంపల్సరీ మీ పేరెంట్స్కి సపరేట్గానే తీసుకోవాలి, వాళ్ళకి మీ దాంట్లో కలిపి ఇవ్వరు. సో మంచి హెల్త్ ఇన్సూరెన్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్లో నా డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది. నా నెంబర్ని సంప్రదించండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. సైన్ ఆఫ్.